అమెరికాలో ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఇట్లా చేస్తున్నానయ్యా అని చెప్తే నాకు కూడా సైట్లు కావాలి ఏంటి 1500 గజాలు కొనుక్కున్నాను నా దగ్గర. కొనుక్కుంటే ఇచ్చాం అప్పుడు 800 రూపాయలు. ఓ 15 ఏళ్ళు అయిన తర్వాత ఎప్పుడో ఒక రోజు వచ్చాడు. వచ్చేసి నాకు కొంచెం డబ్బులు కావాలి, ఈ ప్లాట్ అమ్మేద్దాం అన్నాడు. సరే అని మార్కెట్లో పెట్టాం. ఎకరం అదే గజం ₹1,00,000 వచ్చింది. ఎక్కడ 800 ఎక్కడ చెప్పా, ఇదిగో నీకు ఇంత వస్తుందయ్యా అన్నా. అయ్యి బాబు ఏంటండి, నేను అమెరికా వెళ్ళి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు నా సంపాదన అంతా కూడా అంతలేదు. చాలా చిన్న అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసింది, ఇంత వస్తుంది. ఈ డబ్బులంతా నేను ఏం చేసుకోనండి అని. ఇది అందరికీ తెలిసిన మాట అయినా ఆయన ఒక మాట అన్నాడు. ఈ ప్రపంచంలో 3 వంతులు వాటర్, సముద్రాలు, 1 వంతే ల్యాండ్. ఆ 1 వంతు ల్యాండ్లో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము. సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే 20% కూడా ఉండదు, 15% ఉంటుంది భూమి. ఓకే. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరానికి ప్రపంచం అంతం మీద. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన. అందుకని నా సేవింగ్స్ అన్ని కూడా ల్యాండ్సే కొంటున్నాను. అంటే ఇవాళ కొనేసి రేపే అమ్ముదా ఉంటే రాదండి. ఏంటంటే కొనేసి అది ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అని జాగ్రత్తగా చూసుకుంటే అది రేపు పిల్లలు చదువులకు వచ్చినా, పిల్లల పెళ్లి టైంకి వచ్చినా, లేకపోతే రేపు పొద్దున ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా అది 1కి 10 రెట్లు